దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే సీట్లు చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2001లో 1971వ సెన్సస్ పెట్టుకొని ఆ సెన్సస్ పైనే రిజర్వేషన్లు పెట్టాడు. 26 వరకు ఉంటాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇంకొక రాష్ట్రంలో కేరళలో 20 ఉంటే 30 అవుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడుండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగ, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. 2023లో రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సహకరించారు. అయితే అది 2026లో సెన్సస్ జరగాలి. సెన్సస్ వచ్చిన తర్వాత మళ్ళా డీలిమిటేషన్స్ అన్ని పెట్టి తర్వాత రిజర్వేషన్స్ పెట్టి ముందుకు పోవాలి. అంటే 2027 ఇంకా సెన్ససే ప్రారంభమైంది, నిన్నే ప్రారంభమైంది. ఇది వచ్చిన తర్వాత జరగాలంటే 2029కి సాధ్యం కాదు. అందుకే ప్రధానమంత్రి ఆలోచించి ఒక కమిట్మెంట్తో ఈ దేశంలో ఆడబిడ్డలకు సముచితమైన గౌరవం ఇవ్వాలని పట్టుదలతో ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు, అమెండ్మెంట్ కోసం తీసుకొచ్చారు. అలాంటి బిల్లు తీసుకొస్తే ఈరోజు సపోర్ట్ చేయవలసిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదని అడుగుతున్నాను.